అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్రమంగా నిర్మించారని చిన్న ఆధారం దొరికినా బుల్డోజర్లతో వాలిపోతుంది. గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మొత్తం 70 వరకు భవనాలను, పలు ప్రాంతాల్లో ప్రహారీ గోడలను కూల్చివేశారు. మరో 50 గుడిసెలు, చిన్న నిర్మాణాలను కూడా తొలగించారు అధికారులు. ఒక గండిపేటలోని 20కి పైగా భవనాలను అధికారులు కూల్చివేశారు. చందానగర్ సర్కిల్, మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లి ప్రాంతంలో ఎర్రకుంటలో 3 భవనాలను నేలమట్టం చేశారు. అలాగే గాజుల రామారంలో 42 రేకుల ఇళ్లను తొలగించారు. ఇక్కడ స్థానికంగా ఉండే ఒక రాజకీయ నేత ప్లాట్లను అమ్మినట్టుగా బాధితులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని బొంబ్రగ్దౌర చెరువులో ఓ భారీ నిర్మాణంతో పాటు అనేక ప్రహారీ గోడలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సూర్యుడు ఇంకా రానేలేదు. సమయం 5 గంటలవుతుంది. అప్పుడప్పుడే తెల్లారుతోంది. అప్పటి వరకు తుమ్మడి చెరువు ప్రాంతం ప్రశాంతంగానే ఉంది. సడన్ గా పోలీస్ వ్యాన్లు వచ్చేశాయి. పోలీసుల బూట్ల చప్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. చకచకా చుట్టూ బార్కెడ్లను పెట్టేశారు. జనం ఎవరూ రాకుండా రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అసలేం జరుగుతుందో చూసేలోపు అక్కడ పవర్ కట్ అయిపోయింది. ఈ దృశ్యాలు శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కనిపించాయి. ఉదయం 6 గంటలయ్యేసరికి జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు దిగిపోయారు. జంబో కాంబీ ట్రైన్, జేసీబీలు ఎంట్రీ ఇచ్చాయి. 6:30 ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను ప్రారంభించారు. గంటలు గడుస్తున్న కొద్దీ ఒక్కో నిర్మాణం నేలమట్టం అవుతూ పోతోంది. ఉదయం 10 గంటలయ్యేసరికి 50% పనులు కూల్చివేత సంబంధించి పూర్తయిపోయాయి. విరామం లేకుండా అధికారులు కూల్చివేత పనులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక ఈలోపు విషయం తెలుసుకున్న ఎన్ కన్వెన్షన్ యజమాని హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఆయన తరపున న్యాయవాదులు మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ స్టే వచ్చేలోపే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను 100% నేలమట్టం చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. హైడ్రా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందంటూ విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు కూడా పెట్టారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు నాగార్జున. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్టుగా రాసుకొచ్చారు. ఆ భూమి పట్టాభూమి అన్న నాగార్జున ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని చెప్పారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు నాగార్జున. కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరునన్న నాగార్జున కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ కూల్చివేతను తానే చేపట్టేవాడని తెలిపారు. ఇక చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదన్నారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ అంటున్నారు. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని ఏవి రంగనాథ్ చెబుతున్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సర్వాధికారాలు ఇవ్వడంతో ఆధారాలు ఉన్న అక్రమాల అంతు చూస్తున్నారు. ప్రస్తుతం సిటీ అంతా ఎక్కడ చూసినా హైడ్రా ముచ్చటే కనిపిస్తోంది, వినిపిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు నగర శివారులోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ పేరు వినిపిస్తోంది. అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు బుల్డోజర్స్తో దిగిపోతున్నారు. చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకుంటూ అక్రమార్కుల గుండెలో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇక నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఏంటనే చర్చ మొదలైపోయింది. ప్రముఖుల ఫామ్ హౌస్లు, విల్లాలను ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో వాటిపైన గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. పలువురు రాజకీయ నాయకుల కట్టడాలపై కూడా అధికారులు బుల్డోజర్లు ప్రయోగిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎప్పుడు, ఎక్కడ, ఏ నిర్మాణాల ముందు బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన మొదలైంది.